చేయాలి? నాకు దేవాలయ ధర్మాదాయ శాఖలో చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారితో పరిచయం ఉండేది. పాపం ఆయన ఉత్తముడే, చాలా మంచివారే. జన్మాంతాని వైరాణి, అసలు చనిపోయిన వారి గురించి తప్పు మాట్లాడకూడదు కూడా. వారి భార్య గారు ఒకసారి నేను ఉపన్యాసం చెప్తుంటే నా దగ్గరికి వచ్చి, అయ్యా మీకు నా భర్త పరిచయం కదా, ఒక్కసారి వచ్చి చూడండి, ఆయన మిమ్మల్ని చూస్తే సంతోషిస్తారు అంది. పుసుక్కుని నేను అనుకున్నాను, ఆయన్ని చూడ్డానికే కదా అనుకుని ఆయనే రావచ్చు కదా, ఓపిక ఉన్నవాడే కదా అని. ఆయన ఎందుకు రాలేదన్నారు. ఒంట్లో బాగులేదండి, మంచంలో పడుకున్నారు అంది. అంటే నేను అనుకున్నాను జ్వరం వచ్చింది అనుకున్నాను. తప్పకుండా వస్తానమ్మా అని, తగుదునమ్మా అని కారు వేసుకుని వాళ్ళ ఇంటి దగ్గర దిగి పైకి వెళ్ళాడు. ఆవిడ తిన్నగా తీసుకెళ్ళి ఓ గది తలుపులు తీసి వెళ్ళండి అంది. ఆవిడ బయట నించుంది. ఒకే అడుగు లోపల పెట్టి బయటికి వెళ్ళిపోయాడు. అందులో నేను ఆయన్ని గుర్తుపట్టలేకపోయాను. చిక్కి శల్యం అయిపోయాడు. అందులోనే మలమూత్రములు విసర్జిస్తున్నాళ్ళ ఉంది. పరమ దుర్గంధం, చలికంపని మనిషి శరీరాన్ని విడిచిపెట్టే ముందు వస్తుంది శరీరంలోంచి. అటువంటి చలికంపు గదంతా పట్టేసింది. అక్కడ ఎవరు 50,000 ఇస్తామన్నా ఒక పనిపిల్ల కూడా ఉండడానికి ఇష్టపట్టలేదు. ఆవిడ ఏడుస్తూ అంది, ఏమండే మొన్నటి వరకు కూడా కోటేశ్వరాన్ని ఒక్కసారి చూడాలి అని కలవరించాడు మా ఆయన, ఇవాళ ఇక్కడి నుంచి అరిచినా తల తిప్పట్లేదండి, దగ్గరికి ఎడతారా అంది. అమ్మా ఏమనుకోకండి, నేను వెళ్ళలేనమ్మా గదిలోకి అన్నాను. ఇది చెప్తుంది సుందరకాండలో సీతమ్మ. ఏమిటో అనుకుంటున్నావేమో, తిన్నది జీర్ణం అయిపోయి తాగింది వంట పట్టినంత కాలం తిరగడం గొప్ప కాదు రావణ. చిట్ట చివరి రోజు ఒకటి ఉందని గుర్తుపెట్టుకో. అబ్దుల్ కలాం గారి మాటల్లో అయితే ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్. అప్పుడు ఈశ్వరుడు నువ్వు పాటించిన ధర్మాన్ని, నువ్వు వదిలిపెట్టిన ధర్మాన్ని లెక్కలోకి తీసుకుంటాడు. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం అని అడిగి తీర్థం పుచ్చుకుంటారు మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రీశైలంలో. బతికున్నంత కాలం చెయ్యి చాపకుండా తినగలిగితే చాలు. లక్షాధికారైన లవణమన్నమే కాని వెరుగు బంగారంబు మింగబూడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తొదకి దొంగలకిత్తురో దొరల కౌనో, తేనె జుడ్డీగలీయవా తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ధర్మాన్ని తప్పితే ఎవడు తప్పాడో వాణ్ణి కట్టి కుడిపేస్తుంది. అప్పుడు అక్కరకు వచ్చేవాడు ఉండడు. అది శాస్త్రం 1కి 10 మాటలు హెచ్చరించి చెప్తుంది. నువ్వు సంపాదించింది వారసులు పనిచేసుకుంటారు, ఏ మార్గంలో తెచ్చావన్నది మాత్రం ఈశ్వరుడు లెక్కలోకి తీసుకుంటాడు. అది నువ్వు ఆ మార్గంలో వెళ్ళిన వాడివి, దీనికి ఫలితాన్ని అనుభవించమని శాసనం చేస్తాడు. ఒక తిర్యక్కుగా చేశాడనుకోండి చాలు బతుకు. వెన్నుపాం భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతుంది, ఇక నిలువుగా పెరగదంటే మనిషి కాడు. ఏమో ఉచ్చులు పట్టి చంపుతారో, కత్తితో మెడ నరికి చంపుతారో, బాణం వేసి చంపుతారో, ఈట పెట్టి చంపుతారో, ఎలా చంపుతారో, ఎంత బాధ పెడతారో ఎవరికి తెలుసు. అంత భీభత్సంగా ఉంటుంది జీవితం. ప్రతి క్షణం మృత్యువు ఎదురుగుండా వస్తూనే ఉంటుంది, నిరంతర భయంతో ఉంటుంది. అలా కాకుండా తరించడానికి వీలైన జీవితం మనుష్య జన్మ ఒక్కటే. అటువంటి జన్మకి మాత్రమే ధర్మంతో సంబంధం. మిగిలిన ఏ ప్రాణికి ధర్మం లేదు. మిగిలిన వాటికి అన్నిటికీ కూడా ఒకటే ధర్మం, పశుధర్మం. దేవి భాగవతంలో పశుధర్మో నమే ప్రీతిం అంటాడు వ్యాసుడు. ఒక ఆవు ఉందనుకోండి, అది దాని కడుపున పుడుతుంది గిత్తదూడ, అది పెద్దదవుతుంది. పెద్దదైన తర్వాత గిత్తదూడ ఎద్దవుతుంది. ఎద్దయి తనని కన్న తల్లి ఆ ఆవుతోటే సంగమిస్తుంది. ఇప్పుడు ఆవుకి ఎద్దుకి దోషం వచ్చిందా అంటే దానికి దోషం రాదు, అది పశుధర్మం, ఉపాధి పశువు, అందుకని పశుధర్మం. ఒక పెద్ద పులి నిండు చూలాలుగా ఉండి ఇంకా కాసేపట్లో ప్రసవిస్తుందన్న జింకని తరిమి తరిమి చంపేస్తుంది. పులికి దోషం వచ్చిందా? రాలేదు, అది పశుధర్మం. వాటికి కర్తృత్వం లేదు, శాస్త్రంతో సంబంధం లేదు. కానీ మనిషికి మాత్రం ధర్మం అన్నది అన్ని వేళలా అవసరం. ఎందుకని అంటే ధర్మము అన్న మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎప్పుడూ ఒక్కలా ఉండదు. ధర్మము నిరంతరము మారిపోతుంది, సత్యము ఎప్పుడూ మారదు. మారనిది సత్యం, మారిపోయేది ధర్మం. మారిపోయే ధర్మాన్ని పట్టుకున్నవాడు మారని సత్యమునందు ఒకటిగా అయిపోతాడు. అసలు భగవంతుడి పేరు సత్యం అంతే. సత్యం తప్ప ఇంకొక పేరు లేదు.
అటువంటి సత్యమునందు నిలబడాలి అంటే, సత్యం అంటే అబద్ధం చెప్పకుండా ఉండడం కాదు, సత్యం అంటే నిత్య వస్తువు, షడ్వికారములు లేనిది, ఎప్పుడూ ఉండేది భగవంతుడు. తాను భగవంతుని యందు ఐక్యమైపోవడానికి లేదా తను అద్వైత మోక్షాన్ని పొందడానికి ఏది ఆధారము అంటే ధర్మమే. ధర్మము ఎప్పుడూ ఒక్కలా ఉండదు. ఇది మీరు బాగా పట్టుకోవలసి ఉంటుంది. ఒకనాడు ఉన్న ధర్మం రెండవ నాడు ఉండదు. ఏకాదశి తిథి వచ్చిందనుకోండి, ఆ రోజున ఉపవాసం ధర్మం. ద్వాదశి తిథి వచ్చిందనుకోండి, ద్వాదశి నాడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పారణ చేసేయాలి. అంటే ఏదో ఒకటి తినేసేయాలి. కనీసంలో కనీసం భోజనం ఎలా చేస్తానండి? సంధ్యావందనం చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, అభిషేకం చేసుకోవాలి. ద్వాదశి నాడు పొద్దున్నే అన్నం ఎలా తింటానండి అన్నారనుకోండి, ఉసిరికాయ ముక్క అన్న నోట్లో వేసుకోవాలి. అందుకే కనకధారా స్తోత్రం చేసినప్పుడు ఆ పేద బ్రాహ్మణి ఇంట్లో ఉసిరికాయ ఉండడానికి కారణం అదే. ద్వాదశి నాడు వెళ్ళారు శంకరాచార్యుల వారు. ఇప్పటికీ ఉంది. ఎక్కడ శంకరాచార్యుల వారు కనకధార చేస్తే బంగారు విచిరికలు కురిశాయో ఆ ఇల్లు. ద్వాదశి నాడు పారణ చెయ్యాలి, ఏకాదశి నాడు ఉపవాసం.